మనము 7-8 చాప్టర్స్ చెప్పుకోబోతున్నాం కదా. మనకి ఇంగ్లీష్ లో ఎక్కువ స్కోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే వొకాబులరీ వచ్చి, పదజాలం వచ్చి, దాని మీనింగ్స్ అనేవి మనకు తెలిస్తే మనం ఇంగ్లీష్ అనేది బాగా చేయగలం. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది గ్లాసరీ మీద అనమాట. అందుకే నేను టెక్స్టైల్ గ్రామర్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే గ్లాసరీ అనేది బాగా మనకు వస్తుంది. సో వచ్చినప్పుడు మనకు అక్కడ ఏ సెంటెన్స్ ఇచ్చినా వాడు ఏం అడుగుతున్నాడు అనేది మనకు అర్థమైతేనే మనం దానికి ఆన్సర్ చేయగలం అనమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుందని గ్లాసరీ, వొకాబులరీ, తర్వాత ఇక్కడ ఉన్న గ్రామర్ కూడా నేను చెప్పడానికి రీజన్ అనమాట. ఇందులో ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఉంటాయి. అందుకని టెక్స్టైల్ గ్రామర్ అయ్యాక మనం మామూలు గ్రామర్ చెప్పుకుందామని నేను అనుకున్నాను. సో ఇంకా ఈ 2 చాప్టర్స్ చెప్పేస్తే 6th క్లాస్ కంప్లీట్ అయిపోద్దని చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి వీలైతే హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 7th చాప్టర్ ఏంటంటే ఫెయిర్ ప్లే. ఇందులో ఉన్న గ్లోసరీ ఇప్పుడు చూద్దాము. బికేమ్ ఇండిఫరెంట్ అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్, శ్రద్ధ చూపకపోవడం, డిడ్ నాట్ కేర్ ఫర్, పట్టించుకోకపోవడం అని అర్థం. గ్రడ్జ్డ్ అంటే గేవ్ అన్విల్లింగ్లీ, ఇష్టం లేకుండా ఇవ్వడం. ఫెల్ట్ యాంగ్రీ, కోపంగా ఉండడం. అన్హ్యాపీ అబౌట్ గివింగ్, ఇవ్వడం పట్ల అసంతృప్తి అనే మీనింగ్ వస్తుంది. స్వాలోడ్ దీస్ ఇన్సల్ట్స్ అంటే ఈ అవమానాలను భరించడం, సహించడం, మింగివేయడం అని అర్థం. టాలరేటెడ్ దెమ్ అంటే వాటిని సహించు అని. టాలరేటెడ్ అంటే సహించడం. ఓకే, నెక్స్ట్ మేక్ ఇట్ అప్ అంటే స్టాప్ క్వెర్లింగ్, కమ్ టు అన్ ఆర్గ్యుమెంట్ విత్. ఇప్పుడు గొడవ పడిన తర్వాత మళ్ళీ సామరస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడాన్ని మనం మేక్ ఇట్ అప్ అంటామండి. సో దాన్ని గొడవ ఆపడం అనొచ్చు, లేదా ఆర్గ్యుమెంట్ ని ఆపడానికి రావడం అని అనొచ్చు. అదనమాట మేక్ ఇట్ అప్ అంటే. ఓకే, మమ్, MUM మమ్ అంటే క్వైట్, సైలెంట్, మౌనంగా ఉండటాన్ని మమ్ అని అంటాము. నెక్స్ట్ నామినేట్ అంటే ఎంచుకోవడం, ఎంపిక చేయడం అని అర్థం అండి. ప్రపోజ్ ఆర్ సజెస్ట్ సమ్వన్స్ నేమ్ ఫర్ సంథింగ్ అని అర్థం అనమాట. అబైడ్ బై అంటే యాక్సెప్ట్ అంటే ఒక నిబంధనకి మనం కట్టుబడి ఉండాము అని మీనింగ్ వస్తుంది అనమాట. సెల్డమ్ అంటే రేర్లీ అని అర్థం అండి, అరుదుగా అని అర్థం. సెల్డమ్ అంటే రేర్లీ, అరుదుగా. టైట్ స్పాట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి, అంటే కష్టమైన పరిస్థితి అని అర్థం. డీవియేట్ అంటే మూవ్ అవే ఫ్రమ్, లీవ్, పక్కదారి పట్టడం, పక్కదారి మళ్ళింది. ఇప్పుడు మనం దేంట్లోనైనా ఉంటే వేరే ఆలోచనలు వచ్చి మనల్ని పక్కదారి పట్టిస్తాయి కదా, దాన్ని మనం డీవియేట్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు లెసన్ కి సంబంధించి, అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారండి. ఈ సెంటెన్స్ మనం చదివి అందులో ఏ వర్డ్ దగ్గర ఇందులో ఉన్న ఏ వర్డ్ సరిపోతుందో దాన్ని రీప్లేస్ చేయమన్నారు. సో ఫస్ట్ అయితే సెంటెన్స్ చదువుదాం మనము. ఫస్ట్ది, ద బెస్ట్ వే టు అవాయిడ్ అండ్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు రిమైన్ సైలెంట్. అంటే మనము గొడవల నుంచి వైదొలగాలి, తప్పుకోవాలి అని అంటే ఫస్ట్ మనం సైలెంట్ గా ఉండడమే బెటర్ అని చెప్పి మీనింగ్ అనమాట. సో గొడవల్ని దూరంగా ఉండాలి, అవాయిడ్ చేయాలంటే బెస్ట్ వే, మంచి మార్గం ఏంటంటే కామ్ గా కూర్చోవడం. సో ఆ రిమైన్ సైలెంట్ అనే ఫ్రేజ్ కి ఇక్కడ ఈక్వల్ వర్డ్ ఏది ఉందో మనం చూద్దాం. సో కీప్ మమ్, మమ్ అంటే ఇందాకే చెప్పాను కదా మౌనంగా ఉండడం అని. సో కీప్ మమ్ అంటే అది కంటిన్యూ చేయడం అనమాట. మౌనంగా ఉండడాన్ని కంటిన్యూ చేస్తే గొడవల గురించి మనం దూరంగా ఉండొచ్చు. సో కీప్ మమ్ అనేది దీనికి రీప్లేస్ చేశాను. నెక్స్ట్, అన్ఫార్చునేట్లీ ద ట్రైన్ ఐ వాజ్ ట్రైయింగ్ టు క్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్. నేను ఏదైతే ట్రైన్ ఎక్కాలని అనుకున్నానో అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ అన్ఫార్చునేట్లీ అంటే అదృష్టం లేదు, అనుకోకుండా, దురదృష్టం కొద్ది అని మీనింగ్ వస్తుంది. సో అన్ఫార్చునేట్లీకి కరెక్ట్ ఫ్రేజ్ ఇక్కడ ఏది మనకి సెట్ అవుతుంది అంటే ఇది. యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్ అంటే దీని అర్థం కూడా దురదృష్టం కొద్ది. సో అక్కడ అన్ఫార్చునేట్లీ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేశాను అనమాట. నెక్స్ట్, he has been told not to take risks while driving a car through a crowded street. అంటే ఎక్కువ జనసమూహం ఉండే ప్లేస్ లో డ్రైవింగ్ చేయడము రిస్క్ తీసుకోవడం అని చెప్పి. సో ఇక్కడ టేక్ రిస్క్స్ అనే ఫ్రేజ్ దగ్గర మనకి టేక్ ఛాన్సెస్ అనే వర్డ్ అనేది సూటబుల్ గా ఉంటది అనమాట వాళ్ళు ఇచ్చిన దాంట్లో. ఓకే, నెక్స్ట్, ద పేషెంట్ నీడ్స్ టు బి ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. అక్కడ ఎవరైతే రోగి ఉన్నారో అతనికి అవసరం, ఏం అవసరం, ప్రాపర్ గా అతని మీద శ్రద్ధ చూపించడం అవసరం అని ఇక్కడ మీనింగ్.
సో ఈ టేకింగ్ కేర్ ఆఫ్ అంటే శ్రద్ధ చూపించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, సంరక్షించాలి అని అర్థం అనమాట. సో ఆ టేకింగ్ కేర్ ఆఫ్ కి రీప్లేస్ చేసే ఫ్రేజ్ ఇక్కడ ఏది ఉంది అంటే లుక్డ్ ఆఫ్టర్ అనేది కరెక్ట్ గా మనకి సెట్ అవుతుంది అనమాట వాళ్ళు ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి వై డోంట్ ద టూ ఆఫ్ యూ అండ్ యువర్ క్వేరల్ బై షేకింగ్ హ్యాండ్స్. ఇక్కడ ఎందుకు మీరు గొడవను ఆపి ఇద్దరు చేతులు కలపకూడదు, ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకూడదు మీరిద్దరు అని చెప్పి సెంటెన్స్ మీనింగ్ అనమాట. ఎండ్ యువర్ క్వేరల్ అంటే మీ గొడవని ఆఫ్ చేసుకోండి అని చెప్పి. సో ఇందాక మీకు చెప్పాను ఏంటి, గొడవని ఆపి సామరస్యంగా ఉండి మళ్ళీ కలిసిపోవడం, స్నేహంగా ఉండే సందర్భాల్లో మేక్ ఇట్ అప్ అని వాడతారు అని. సో ఇక్కడ ఈ ప్లేస్ లో మనము మేక్ ఇట్ అప్ తో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ ఐ వాజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టిల్ మై ఫ్రెండ్స్ కేమ్ టు మై రెస్క్యూ అని ఇచ్చారు. సో ఇక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఏ టైట్ స్పాట్. ఇందాక నేను మీ గ్లోసరీ చెప్పేటప్పుడు చెప్పాను ఏ టైట్ స్పాట్ అంటే ఏంటి, కష్టమైన పరిస్థితి అని చెప్పి. సో అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్ దగ్గర దీన్ని రీప్లేస్ చేశాను. నెక్స్ట్ when I saw a pile of dirty dishes I felt very disappointed. అతను చాలా డిసప్పాయింట్ అయ్యాడు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ మై హార్ట్ శాంక్, నా గుండె కుంగిపోయింది అని చెప్పి మీనింగ్ వస్తుంది. డిసప్పాయింట్ అయ్యాము, బాధ చెందాం, కలెక్ట్ చెందాం అని అంటాం కదా. సో మై హార్ట్ శాంక్ అనే దాంతో ఇక్కడ నేను రీప్లేస్ చేశాను. నెక్స్ట్ 8th వన్ ఐ విల్ ఎగ్జామిన్ ద మ్యాటర్ కేర్ఫుల్లీ బిఫోర్ కామెంటింగ్ ఆన్ ఇట్. నేను ఏదైనా ఒక దాని మీద కామెంట్ చేసే ముందు ఆ మ్యాటర్ని బాగా పరిశీలిస్తాను అని ఇక్కడ అర్థం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జామిన్ ప్లేస్ లో మనం గో ఇంటూ అని రీప్లేస్ చేయొచ్చు. గో ఇంటూ అన్నా కూడా లోపలికి వెళ్ళి లోతుగా పరిశీలించడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ 9th వన్ దే క్రిటిసైజ్డ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ హీ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం అని మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ వితౌట్ ప్రొటెస్ట్ అంటే ఏంటంటే పట్టించుకోకుండా ఉండడం అని చెప్పి ఇంకా వదిలేయడం, వాటిని సహించడం, యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మనం ఏదైతే అవమానించారో, ఏదైతే క్రిటిసైజ్ చేశారో, ఎగతాళి చేశారో ఆ హేళల్ని మనం ఇంకా భరించాలి, యాక్సెప్ట్ చేయాలని మీనింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దానికి రీప్లేస్డ్గా ఇందాక మీకు చెప్పాను స్వాలోడ్ అని చెప్పి. సో అక్కడ స్వాలోడ్ అనేది దానికి రీప్లేస్ చేశాను. ఇట్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ వర్రీ టు నో వాట్ ఐ హ్యాడ్ డన్ నథింగ్ రాంగ్. ఈ ఫ్రీ మీ అనే దగ్గర కాన్సైన్స్ అనేది అంటే వాళ్ళు ఇచ్చిన టేబుల్లో మనకైతే అదొక్కటే సెట్ అవుతుంది అనమాట. సో ఇది ఈజ్ వన్స్ కాన్సైన్స్ అనేది సెట్ అవుతుంది. సో ఈజ్ వన్స్ కాన్సైన్స్ ఎవరి మనస్సాక్షి వాళ్ళకి అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట. ఇట్ విల్ ఫ్రీ ఫ్రమ్ వరీ టు నో దట్ ఐ హ్యాడ్ డన్ నథింగ్ రాంగ్. నేనేమీ తప్పు చేయలేదు అని ఎవరికి వాళ్ళ మనస్సాక్షి అనుకుంటే వాళ్ళు ఇంకా విచారం నుంచి దూరంగా ఉంటారు, ఫ్రీ అయిపోతారని మీనింగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఈజ్ వన్స్ కాన్సైన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్. యూజ్ ద ఫ్రేజెస్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారండి, వాటి మీనింగ్స్ కూడా ఇచ్చారు. అయితే కింద ఉన్న బ్లాంక్స్ లో ఇక్కడ ఉన్న ఫ్రేజెస్ లో ఏది సెట్ అవుతుందో రాసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ ఫ్రేజెస్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటో మనం చూద్దాం. సెటప్ అంటే పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్, ప్రారంభించడాన్ని సెటప్ అంటారు. సెట్ ఎసైడ్ అంటే సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, దాచి ఉంచడం, పక్కన పెట్టడం అని మీనింగ్. సెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్, నోట్ చేసుకోవడాన్ని సెట్ డౌన్ అంటారు. సెట్ అవుట్ అంటే స్టార్ట్ ఆన్ ఏ జర్నీ, ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని సెట్ అవుట్ అంటారు. సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సీ లైక్లీ టు కంటిన్యూ అన్నమాట. ఇంకా ప్రారంభించి దాన్ని కంటిన్యూ చేయడాన్ని సెట్ ఇన్ అని అంటారు. ఇక్కడ ఉన్న మనం బ్లాంక్స్ చూద్దాం, వాటిలో ఏవి సెట్ అవుతాయి చూద్దాం. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్. ఇక్కడ ఏమన్నారు, పేపర్ మీద నీ ఆలోచనలు ఎందుకు పెట్టకూడదు, నోట్ చేయకూడదు అనే మీనింగే కదా ఇది. సో ఇక్కడ నోట్ చేయకూడదు, రాయకూడదు, రికార్డ్ చేయకూడదు అనేది ఏంటి వస్తుంది, సెట్ డౌన్. వై డోంట్ యూ సెట్ డౌన్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్, ఇది కరెక్ట్ ఫ్రేజ్ అన్నమాట. నెక్స్ట్ ఏ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ కి మనము ఫండ్ అనేది స్టార్ట్ చేయకూడదు, ఉంచకూడదు అని చెప్పి మీనింగ్ అన్నమాట. సో అక్కడ మనం సెటప్ అనేది ఈ 5 దాంట్లో సెట్ అవుతుంది. నెక్స్ట్ వి షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. ప్రతి నెల కూడా మనం కొంచెం
డబ్బుని ఏం చేయాలి, సెట్ అసైడ్ అన్నమాట, సేవ్ చేసుకోవాలి లేదా పక్కన ఉంచాలి. ఒక పర్టికులర్ పర్పస్ కోసం మనం పక్కన ఉంచుకోవాలి. వి షుడ్ సెట్ అసైడ్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్. ప్రతి నెల కూడా మనం కొంత మనీని పక్కన ఉంచుకుందాం, సేవ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మీనింగ్ అన్నమాట. నెక్స్ట్, యూ షుడ్ బై సమ్ వూలెన్స్ బిఫోర్ వింటర్ సెట్టింగ్. మనము చలికాలం రాకముందే కొన్ని ఉలెన్స్ కొనేసి ఉంచుకోవాలి అని చెప్పి అర్థం అన్నమాట. అంటే మనం ముందే ప్రారంభించుకోవాలి దాన్ని కంటిన్యూ చేయడం కోసం అని చెప్పి. సో వింటర్ లో కంటిన్యూ చేయడానికి ముందే కొనేసి ఉంచుకోవాలి. సో సెట్టింగ్ అన్నమాట. దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. ఇక్కడ సెట్ అవుట్ అనేది ఇంకా మిగిలింది అనమాట. స్టార్ట్ ఆన్ ఏ జర్నీ, లాస్ట్ స్టేజ్ ఆఫ్ జర్నీలో దే సెట్ అవుట్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ. ఇక్కడ సెట్ అవుట్ అనేది ప్రారంభించడం జర్నీని అని అర్థం అనమాట. ఓకేనా, లాస్ట్ స్టేజ్ లో వాళ్ళ జర్నీని వాళ్ళు ప్రారంభించారు అని అర్థం అనమాట. సో ఈ చాప్టర్ లో మనకు తెలియకుండానే చాలా ఫ్రేజెస్ అనేవి మనకు వచ్చేస్తాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని సెట్ తోనే వస్తాయి, ఒక్కొక్క దానికి సపరేట్ మీనింగ్ ఉంటది. అనేవి మనకి టెట్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్. అందుకనే నేను ఈ ఫ్రేజెస్ అన్ని కూడా మీకు ఇంతగా చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవేం అవసరం లేదు. ఇక్కడ ఉంది చూడండి, మనకి ఆపోజిట్స్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మనకి మిగతా రాయమన్నారు. లిక్విడ్ సాలిడ్, ద్రవం ఘనం, హార్డ్ సాఫ్ట్ కఠినంగా మృదువుగా అని చెప్పి, ఓల్డ్ న్యూ, వెట్ డ్రై, ఓపెన్ క్లోజ్, ఇవన్నీ మనకి తెలిసినవే. ఇక్కడ కొత్తగా మనకు ఉన్నది ఏంటంటే బ్లంట్ అన్నమాట. బ్లంట్ అంటే మందబుద్ధి అని అర్థం. సో దానికి ఆపోజిట్ ఏమవుద్ది, తెలివైన కదా. సో షార్ప్ అనేది వస్తుంది అనమాట. ఫర్గెట్, రిమెంబర్, ఇక్కడ ఉన్నవన్నీ మనకు తెలిసినవే. బ్లంట్ అనేది ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ ఇందులో ఉన్న పోయం ఏంటంటే ఒకేషన్ అని రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడతో మనకి 7th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th చాప్టర్ చూద్దాము. 8th చాప్టర్ నేమ్ వచ్చేసి ద బనియన్ ట్రీ. స్పై అని ఇచ్చాడు. స్పై అంటే వాచ్ సీక్రెట్లీ, అంటే రహస్యంగా చూసి ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అనమాట. సో మనకి గూఢచారి అనే మీనింగ్ వస్తుంది. రీసెంట్ అంటే డిస్లైక్ అంటే ఇష్టం లేకపోవడం, ఫీల్ యాంగ్రీ అబౌట్ ఆగ్రహం వచ్చినట్టు అని అర్థం అనమాట, ఇష్టపడనట్లు అని. మోర్ సెల్స్ అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్ అండి, చిన్న ఆహారపు ముక్క అని అంటాం అనమాట మోర్ సెల్స్ అంటే. డెల్వింగ్ అంటే గోయింగ్ డీప్ ఇంటూ, లోతుగా పరిశోధించడం, లోతుగా వెళ్ళడాన్ని డెల్వింగ్ అని అంటాం. గోయింగ్ డీప్ ఇంటూ అన్నమాట అర్థం వచ్చేసి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్, ఇక్కడ మనకి ఫిగ్ అంటే అత్తిపళ్ళు, అంజీర్ అనే అర్థం వస్తుంది. అంటే అవి ఉండే టైంలో అని అర్థం అనమాట. ద టైమ్ వెన్ ఫిగ్స్ అపియర్, అవి ఎప్పుడైతే కనిపిస్తాయో ఆ టైంలో, ఆ సీజన్ లో అని అర్థం అనమాట. నెక్స్ట్, ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అంటే తమను తాము కాపాడుకోవడం, తమకు తాము ఆసరాగా ఉండడం, దన్నుగా ఉండడం అని మీనింగ్ అనమాట ప్రాపింగ్ అంటే. సో లీనింగ్ ఎగ్నిస్ట్ అన్నా కూడా అంతే, ఆసరాగా ఉండడం, దన్నుగా కూర్చోవడం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, గ్రాండ్ స్టాండ్ వ్యూ అంటే మనకి ఎక్కడైనా ఎత్తుగా ఉండి మొత్తం కింద ఉన్న ప్రదేశం విశాలంగా అన్ని కనిపించాయి అనుకోండి, దాన్ని గ్రాండ్ స్టాండ్ వ్యూ అంటాం అనమాట. ఏ క్లియర్ వ్యూ ఫ్రమ్ ద బెస్ట్ పొజిషన్ అని, స్పష్టంగా కనిపించే విశాలమైన ప్రదేశాన్ని మనం గ్రాండ్ స్టాండ్ వ్యూ అని అంటాము. A grandstand is a large covered space with rows of seats for people to watch sports. ఎక్కడైతే మన గేమ్స్ అవి చూస్తూ ఉంటాం, ఇక్కడ గేమ్స్ అవుతా ఉంటే అక్కడ మొత్తం సీట్స్ వేసి అక్కడ నుంచి గేమ్ అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. సో దాన్ని గ్రాండ్ స్టాండ్ వ్యూ అని అంటారు అనమాట. నెక్స్ట్, గ్లేడింగ్ అంటే జారడం అండి, అంటే మూవింగ్ స్మూత్లీ, జారిపోవడానికి గ్లేడింగ్ అని అంటారు. క్లంప్ అంటే చెట్ల గుంపు, పొద అని అర్థం. గ్రూప్ అన్నమాట క్లంప్ అంటే. బుషెస్, ట్రీస్, పొదల గుంపు, చెట్ల గుంపు, దీన్ని మనం క్లంప్ అని అంటాము. ఎమర్జ్డ్ అంటే కేమ్ అవుట్, ఉద్భవించడం అని మీనింగ్. క్లియరింగ్ అంటే an ఓపెన్ స్పేస్ ఇన్ ఏ ఫారెస్ట్ వేర్ దేర్ ఆర్ నో ట్రీస్, ఎక్కడైతే చెట్లు ఏమీ లేకుండా అడవి అనేది నిర్మూలించబడుతుంది, దాన్ని క్లియరింగ్ అని అంటాం. సాక్స్ అంటే ఏ పార్ట్, ఒక భాగం అని. అదేంటి, ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ ప్లాంట్, ఏదైతే మనకి యానిమల్ తో గానీ మొక్కలతో గానీ తయారు చేసి షేప్డ్ లైక్ ఏ బ్యాగ్ సంచులు ఉంటాయో వాటిని సాక్స్ అని అంటారనమాట.
ఫ్యాంగ్స్ అంటే లాంగ్ షార్ప్ టీత్, కోరలు అన్నమాట. స్నేక్ కి డాగ్ కి ఉంటాయి కదా పొడవుగా పళ్ళు, వాటిని మనం ఫ్యాంగ్స్ అంటాం. ఫ్యాంగ్స్. నెక్స్ట్ డిఫియన్స్ అంటే రీబెలియన్ లేదా రెసిస్టెన్స్ అని అర్థం అండి. అంటే ప్రతిఘటన, ధిక్కరించడం, తిరుగుబాటు అని మీనింగ్ అన్నమాట. డిఫెన్స్ చేస్తారు, ప్రతిఘటిస్తున్నాను నేను అని చెప్పి అంటూ ఉంటారు కదా, అదనమాట. సో డాట్ అంటే ఏంటంటే మూవ్ క్విక్లీ, సడన్ గా అకస్మాత్తుగా కదలలేడు అని అనడానికి డాట్ అంటారు. కాంబటెంట్స్ అంటే పోరాటి యోధులండి, అంటే పార్టిసిపెంట్స్ ఇన్ ఏ ఫైట్, ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళని కాంబటెంట్స్ అని అంటారు. స్పెక్టేటర్స్ అంటే దోస్ హూ వాచ్ ఏ షో, ఏ గేమ్, చూసే వాళ్ళని స్పెక్టేటర్స్, ప్రేక్షకులు అంటారు. అవుట్కమ్ అంటే రిజల్ట్ అండి, ఫలితం. మెస్మరైజ్ అంటే మైమరిపించడం అంట. హియర్ మ్యాజికల్లీ పర్షియడ్. పర్షియడ్ అంటే సపరేట్ గా మనం మీనింగ్ తెలుసుకోవాలంటే నచ్చ చెప్పడం అని. సో మ్యాజికల్ అంటే మైమరిపించి వాళ్ళని ఒప్పించడం, మెస్మరైజ్ చేయడం అనమాట. ఏ ఫాల్స్ మూవ్ అంటే అన్ అన్వైజ్ యాక్షన్, తప్పుడు కదలిక అని అర్థం. నెక్స్ట్ గ్లిజెండ్ అంటే షోన్, మెరవడం, తలతల్లాడడం అనమాట. రౌండ్, హియర్ ఏ స్టేజ్ ఇన్ ఏ ఫైట్ ఆర్ కాంపిటీషన్. మనకి ఇక్కడ రౌండ్ అంటే గుండ్రంగా అని అర్థం, కానీ ఇక్కడ వాడు ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా సర్కిల్లోకి దిగుతారు కదా ఇద్దరు ఫైట్ చేయడానికి, సో అటువంటి స్టేజ్ ని మనం రౌండ్ అని అంటాం ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కి సంబంధించి. అందుకే హియర్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ రౌండ్ కి ఏంటి మీనింగ్ అంటే స్టేజ్ ఇన్ ఏ ఫైట్ ఆర్ కాంపిటీషన్ అని. నెక్స్ట్ పుల్అప్ అంటే పైకి లాగడం అండి, కానీ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ కి, ఈ లెసన్ కి సంబంధించి అయితే స్టాప్, ఆపడం అని మీనింగ్ అనమాట. పుల్అప్ అంటే మామూలుగా అయితే పైకి లాగడం, కానీ ఇక్కడ చాప్టర్ కి సంబంధించి ఆపడం. విప్పుడు బ్యాక్ అంటే మూడ్ బ్యాక్ సడన్లీ, సడన్ గా వెనక్కి తిరిగారు అని అర్థం అనమాట. విప్పుడు అనేసి అంటే కొరడాతో కొట్టడం అనే మీనింగ్. SNOUT స్నౌట్ అంటే ద నోస్ అండ్ మౌత్ ఆఫ్ అన్ యానిమల్ అండి, అంటే ఒక జంతువుది ముక్కు కావచ్చు లేదా నోరు కావచ్చు, దాన్ని స్నౌట్ అని అంటాం అనమాట. సో జంతువుల ముట్టె భాగం అని అర్థం. నెక్స్ట్ టు నో అవైల్ అంటే విత్ నో సక్సెస్, ప్రయోజనం లేకపోవడం అనమాట. టు నో అవైల్ అంటే ప్రయోజనం లేదు. ఇందులో అంత ఇంపార్టెంట్ అయిన ఏం లేవు, అన్ని చాప్టర్ కి సంబంధించి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా చాప్టర్ కి సంబంధించే, కానీ ఇక్కడ వర్డ్స్ కి సపరేట్ మీనింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ మీనింగ్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్, వొకాబులరీకి మనకి చాలా ఉపయోగపడుతుంది, అందుకని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ వీడు ఏమన్నాడంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ అనేవి ఈ బ్లాంక్స్ లో దేనికి ఏది సెట్ అవుతుందో రాయమన్నాడు. When he began to trust me, the squirrel began dash into my pockets for morsels of cake. Morsels అంటే ఆహారపు యొక్క చిన్న చిన్న ముద్దలు అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇక్కడ కేక్ ముక్కల్ని పాకెట్ లో వెతకడం స్టార్ట్ చేసింది స్క్వేరల్ అన్నమాట. సో దాన్ని ఏమంటారు పరిశోధించడానికి నేను మీకు గ్లోసరీలో చెప్పాను, డెల్వింగ్ అని. సో ఇక్కడ అన్నిట్లో మనకి ఇక్కడ పరిశోధించడం అనే మీనింగ్ వచ్చేది డెల్వింగ్. సో అది ఫస్ట్ బ్లాంక్ లో రాశాను. నెక్స్ట్ ఐ సా ఏ కాబ్రా డాష్ అవుట్ ఆఫ్ ఏ క్లంప్ ఆఫ్ కాక్టస్. కాక్టస్ యొక్క గుంపులోంచి మనకి కాబ్రా అనేది వచ్చింది. ఎలా వచ్చిందంట, ఆ కాక్టస్ నుంచి ఇలా జారింది అనమాట. సో ఇక్కడ మనకి మీనింగ్ వీటన్నిటిలోకి గ్లైడింగ్ జారడం కదా, సో అదే రాసుకున్నాను అనమాట. స్మూత్ గా దిగడం అని చెప్పి మీనింగ్ వస్తుంది. ద స్నేక్ హిస్డ్ హిస్ ఫ్రాక్డ్ టంగ్ డాష్ ఇన్ అండ్ అవుట్. డాటెడ్ అంటే సడన్ గా కదలడం, మూవ్ అవ్వడం అని చెప్పాను కదా. సో స్నేక్ అనేది హిస్ అనేటప్పుడు టంగ్ ఎలా చేస్తుంది, ముందుకి వెనక్కి ఫాస్ట్ గా కదిలిస్తా ఉంటది. సో అందుకని ఇక్కడ మనకి ముందుకి వెనక్కి ఫాస్ట్ గా కదిలే మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి, డాటింగ్. సో డాటింగ్ అనేది రాశాను. నెక్స్ట్ వెన్ ద కోబ్రా ట్రైడ్ టు బైట్ ఇట్ ద మ్యాంగోస్ డాష్ ఎసైడ్. ఎప్పుడైతే కోబ్రా కరవడానికి ట్రై చేసిందో అప్పుడు మ్యాంగోస్ ఏమైంది, దూకింది అనమాట పక్కకి, ఎసైడ్ పక్కకి దూకేసింది. ఇక్కడ దూకడం అనే మీనింగ్ వచ్చేది ఏంటంటే స్ప్రాంగ్. సో స్ప్రాంగ్ అనేది అక్కడ రాశాను. నెక్స్ట్ ద స్నేక్ డాష్ హిస్ హెడ్ డాష్ టు స్ట్రైక్ ఎట్ ద క్రో. విప్డ్ బ్యాక్ అంటే మూవ్డ్ బ్యాక్ సడన్ గా వెనక్కి తిరగడం అనే మీనింగ్ వస్తుంది. స్నేక్ విప్డ్ హిస్ హెడ్ అంటే పడగ ఇలాగ చెప్పి ఇలా కొడుతుంది కదా, పడగ విప్పి కొట్టింది అని చెప్పి అంటాం. సో అందుకని నేను ఇక్కడ విప్డ్ అని రాశాను, మళ్ళీ కొట్టి వెనక్కి తిరిగిపోయింది అని చెప్పి. ద బర్డ్స్ డాష్ ఎట్ ద స్నేక్ అంటే బర్డ్స్ అన్ని కూడా స్నేక్ దగ్గరికి ఎలా వచ్చాయి, ఒక్కసారిగా సడన్ గా దూకాయి. సో ఇక్కడ స్ప్రాంగ్ అన్న పక్కకు దూకడం, ఇక్కడ డైవ్డ్ అంటే వచ్చి సడన్ గా దూకడం అనమాట.
సో ఇక్కడ మనకు ఆ మీనింగ్ వచ్చేది డైవ్డ్ ఉంది. సో ఇక్కడ డైవ్డ్ రాశాను. ఇవి మీనింగ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి టాల్ టాలర్, కోల్డ్ కాలర్, హాట్ హాటర్, స్ట్రాంగ్ స్ట్రాంగర్, షార్ట్ షార్టర్ అనేది మనకి ఇచ్చారు. పాజిటివ్, కంపారిటివ్ అని చెప్పి ఇంకా అవే ఉన్నాయి. ఇంకా ఇందులో మనకి కంపేర్ చేయడానికి ఈఆర్ యూజ్ చేస్తాం అని చెప్పి ఇచ్చారు. ఇంకేం లేవండి ఇందులో.